సెంట్రలైజ్డ్ టెండర్లతో రాష్ట్రంలో మరొక భారీ కుంభకోణం జరిగిందని ఈ ముసుగులో సుమారు 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఆక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ టెండర్లతో తెలంగాణ బిడ్డలైన కాంట్రాక్టర్లకు ఒరిగిందేమీ లేదని, ఢిల్లీ, ముంబై, గుజరాత్ కు చెందిన గుత్తేదారులకు తెలంగాణ సంపదను దోచిపెట్టారని ధ్వజమెత్తారు. 29 మే నాడు రాత్రికి రాత్రి దొడ్డిదారిన వీళ్ళకి సడన్గా మన పని కథమైందిరా బాబు, మనను బట్టలు ఇప్పించి బజార్లో నంగా చేసి కొట్టేటట్టున్నారు ప్రజలు అనుకున్నారు. ఏందో 29 నాడు రాత్రి 7 గంటలకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు. మళ్ళీ కేసీఆర్ టైంలో ఎట్లా జరిగిందో అట్లనే మేము చేస్తామని. ఎందుకు చేసిండ్రు అంటే 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మహాధరణ ఉన్నది ఈ కాంట్రాక్టర్లందరిది. దానికి భయపడి రాత్రికి రాత్రి చేసిండే. నాకు తెలిసిన అధికారులు అడిగిన, ఏమండి ఇట్లా చేసిండే? సార్ ఈ ధర్నాకు భయపడి ఇట్లా వెనుక లోపల నుంచి ఇక వద్దు ఎందుకు లేనిపోనని అప్పటికే తినేంత బుక్కేంత బుక్కిండ్రు. ఇక మిగిలిన కూరగాయలు అవి ఇవి అవన్నీ కూడా ఇవి చేసిండ్రు. ఇక ఘోరం ఏంటంటే తెలంగాణలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఎప్పుడు 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా ఇచ్చింది. తెలంగాణలో ఉండే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ మ్యూటస్ మిటాండిస్ కింద దీన్ని కూడా తీసుకున్నారు. ఏమీ మార్చలేదు. తెలంగాణలో ఉండే అన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కొనే ప్రతి వస్తువు కూడా ముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే కొనుక్కోవాలి. అక్కడి నుంచి రాకపోతేనే అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోవాలన్నారు. జీవో నెంబర్ ఉంది, జీవో నెంబర్ కూడా చెప్తా. జీవో నెంబర్ 51 రిలీజ్డ్ ఇన్ 2010 మ్యూటస్ మిటాండిస్ కింద దీన్ని తెలంగాణ కూడా అడాప్ట్ చేసుకున్నది. మరి దీనికి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీధర్ బాబు గారు. మీకు ఈ విషయం తెలియదా? ఇప్పుడే నేను వస్తుంటే ఒక మన షూస్ అని ఒక కంపెనీ ఉంటుంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఇదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. బిహెచ్ఎల్లో డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ, నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా, ఒక పాపులర్ షూ మార్ట్ లాగా, ఒక బాటా షూస్ లాగా అని చెప్పి మన షూస్ అని ఒక కంపెనీ